కేవీ రావును కాకినాడ పోర్టుకు 1997లో తీసుకొచ్చింది చంద్రబాబేనన్నారు విజయసాయిరెడ్డి. ఏడీబీ ఫండ్స్తో నెలకొల్పిన కాకినాడ పోర్టును చంద్రబాబు లబ్ధి పొందేందుకే ప్రైవేట్ పరం చేశారని ఆరోపించారు. జగన్పై కక్ష తీర్చుకోవాలన్న లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, జగన్తో పాటు తనను ఏదో రకంగా జైలుకు పంపించాలి అన్న కర్తవ్యంతోనే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి. 97వ సంవత్సరంలో ఈ కాకినాడ సీపోర్ట్ అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫండ్స్తో ఈ యొక్క ప్రాజెక్టు నెలకొల్పినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అన్నిటినీ కూడా ప్రైవేటైజ్ చేయాలి, తను ప్రజల సొమ్ము దోచుకోవాలి, విదేశాలకు తరలించాలి, తను ఆర్థికంగా వ్యక్తిగతంగా బలపడాలి అన్నటువంటి ఉద్దేశంతో 64 పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ని రాష్ట్రానికి సంబంధించినటువంటివి ప్రైవేట్ పరం చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా అప్పట్లో మలేషియా ప్రైమ్ మినిస్టర్ మహతిర్ మహమ్మద్ అనేటటువంటి గొప్ప మహానుభావుడి కుమారుడు తీసుకొచ్చి ఆయన ఇక్కడ ఈ యొక్క కాకినాడ సీపోర్ట్స్ ని కొంటున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ద్వారా తన కులానికి సంబంధించినటువంటి కేవీ రావు అన్నటువంటిది, అంటే కాస్ట్ బడ్డీస్ వీళ్ళిద్దరు కూడా, కేవీ రావు అనేటటువంటి వ్యక్తి, ఈ చంద్రబాబు నాయుడు, ఈ కాస్ట్ బడ్డీస్ ఇద్దరు కూడా ఒకటై ఒక కుట్ర పన్ని బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా కేవీ రావుని సీఎండీ స్థానంలో కూర్చునిబెట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు. దీంట్లో అప్పట్లో ఎంత డబ్బులు చేతులు మారినాయి అన్నటువంటిది ఇప్పట్లో ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కంప్లైంట్ మీద ఎందుకు 1997 నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ ఏదో సిఐడి తన జోబులో ఉన్నటువంటి సిఐడి ద్వారా కాకుండా సిబిఐ ఈడీ ద్వారా కానీ చేయిస్తే ఇంకా బాగుంటుందన్నటువంటిది నా ఉద్దేశం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యకలాపాలన్నీ కూడా బయటపడతాయి. చంద్రబాబు నాయుడు ముందున్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అన్నటువంటిదే ఒక కర్తవ్యంగా ముందుకు పెడతా ఉన్నాడు. దానికి ఒక కారణం కూడా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఇతను 55 రోజులు జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఒక క్రిమినల్. ప్రతి ఒక్కరిని తను క్రిమినల్ అంటాడు, తనే క్రిమినల్ అన్నటువంటి విషయం కానీ అతను అర్థం చేసుకోడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ఫాలోయర్స్ ని, నన్ను కూడా ఇంక్లూడింగ్ ఆయన ఫాలోయర్గా నన్ను, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, జైలుకు పంపించాలి అన్నటువంటి ఉద్దేశంతోనే అతను సీఎంగా ఈరోజు వ్యవహరిస్తున్నాడు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు.